కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఏంటంటే ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉండి మేము విన్నదానికి అధికారంలోకి వచ్చిన తర్వాత విన్నదానికి చాలా అంతరాలు ఉన్నాయి. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత చూస్తే ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంలో ఉన్నాయనేది ఒకటి స్పష్టంగా అర్థమైంది. రెండోది ఏంటంటే ఎన్నికల ముందు ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చారో వాటిని అమలు పరచాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది, పాలకుల మీద ఉందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. దానిలో భాగంగానే ఎన్నికల ముందు ఏవైతే వివిధ హామీలు ప్రధానంగా సూపర్ 6 అని చెప్పాము, వాటిని అమలు చేసే దానిలో భాగంగా ముందుగా పెన్షన్ల పంపిణీ, పెన్షన్లను పెంచడం, 2,000 రూపాయలది 4,000 రూపాయలు చేయటం, అలాగే వికలాంగులు ఎవరైతే పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు చేయటం, ఇట్లా పెన్షన్లు పెంచడం, అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఇచ్చేటప్పుడు ప్రతి ప్రాంతంలో గ్రామానికి వెళ్తాం, వాళ్ళతో ముచ్చటించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండోది ఏదైతే దీపం కనెక్షన్స్ కింద 3 ఉచిత కనెక్షన్స్ అన్నారో వాటికి సంబంధించిన డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ బెనిఫిషరీస్ ఖాతాలో మనం వేయటం జరుగుతూ ఉంది. దాన్ని కూడా అమలు చేయటం జరిగింది. ఎవరైతే బెనిఫిషరీస్ ప్రతి నెల సిలిండర్లు బుక్ చేసుకుంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అనుసంధానం చేసి వాళ్ళకి వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు పడిగే విధంగా ఈనాడు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. పూర్తి ట్రాన్స్పరెన్సీతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ మధ్యనే అనౌన్స్ చేయడం జరిగింది, వాళ్ళ స్కూల్స్ అన్నీ కూడా మొదలవుతాయి కాబట్టి ఈ జూన్ నుంచి కూడా అమ్మఒడి అనేది ప్రతి వాళ్ళకి అందించే విధంగా చేయటం జరుగుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం, అలాగే ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ నుంచే రైతులకు 20,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలను కలుపుకొని 20,000 రూపాయలు రైతులకు ఇచ్చే విధంగా ఈ జూన్ నుంచి అమలు చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మొన్న మహానాడు వేదిక కూడా విస్పష్టంగా ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే మహిళలకి అంతర్జిల్లాలకు సంబంధించి రవాణా ఏదైతే ఉందో ఉచిత రవాణాన్ని ప్రకటించడం జరిగింది. అది ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఆగస్టు 15 నుండి కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6లో భాగంగా ఈ హామీలన్నీ అమలు చేయటం, అలాగే గతంలో ఉన్న నల్ల చట్టాలను కూడా రద్దు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళటం కూడా జరిగిందనేది మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇంకా ఒకటి ఏదైతే మహిళలకు 15,000 రూపాయలు అనేది దాని మీద ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక్కొక్కటిగా ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే ప్రక్రియలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందనే దానిలో సందేహం లేదు. అలాగే ఏదైతే కూటమి పార్టీలన్నీ కూడా ఒక వేదికగా వచ్చి ప్రజలకి ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించారో వాటిని అమలు చేసే క్రమంలో భాగంగానే ఈ యొక్క కూటమి పాలన కూడా కొనసాగుతూ ఉంది, నిర్ణయాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలకి పారదర్శకమైన పాలన అందించడానికి, అలాగే ఏదైతే దోపిడీ గత ప్రభుత్వంలో మేము ఏదైతే వివిధ మార్గాల ద్వారా దోపిడీ జరిగిందని చెప్పాము, వివిధ అంశాల మీద మేము పోరాటం చేసాము, వాటి మీద ఇవాళ విచారణ జరుగుతూ ఉన్నాయి. ఒక్కటి కూడా మరి విస్తుగొలిపే అంశాలు కూడా ఇవాళ బయటకు వస్తూ ఉంది. ఏ విధంగా లిక్కర్ని అడ్డం పెట్టుకొని పేదవాళ్ళ యొక్క బలహీనతను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాలు, ప్రాణాలని బలిదానంగా చేసి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా నాసిరకం బ్రాండ్లు ఇవ్వటం కానీ, అలాగే ఏదైతే ప్రధానమైన బ్రాండ్లు జాతీయ స్థాయిలో ఉండే బ్రాండ్లని ఇవ్వకుండా వాటిని ఆపటం కానీ, తయారీ దగ్గర నుంచి అమ్మకాల వరకు వారి చేతుల్లో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారినాయి అనేది కూడా విస్పష్టంగా ఏదో ఒక సినిమాలో క్రైమ్ సినిమా ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. దానిలో మనం చూసాం విస్తుగొలిపే అంశాలు కూడా. ఎందుకంటే ఆ డబ్బులతో కేజీలు బంగారం కొన్న నేపథ్యం, అసలు మరి ఏ విధంగా పేదల ప్రాణాలు పోతాయన్నా కూడా లెక్క చేయక వాళ్ళ ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాటం ఆడి చాలా అంశాల్లో ఏ విధంగా దోపిడీ చేశారనేది మనకి విస్పష్టంగా ఒక అంశం కూడా బయటకు వస్తూ ఉన్న నేపథ్యం. ఒకటి గతంలో జరిగిన దోపిడీ మీద చర్యలు తీసుకోవడం, రెండో వైపు పారదర్శకమైన పాలన, ప్రజాపాలన అనేది ప్రజల ముంగిటి తీసుకువెళ్లే విధంగా ప్రజలకి ప్రభుత్వ పరంగా అందించాల్సిన సేవలన్నీ కూడా వాట్సాప్ పరంగా అందించే విధంగా ప్రతిదీ కూడా
ప్రభుత్వ పరంగా ఈ గవర్నెన్స్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది 1 సంవత్సరం మాత్రమే అయింది. ఇంకా ఒక్క హామీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. మహిళలకు 1500 రూపాయలు అనేది ఒకటే అమలు చేయాల్సిన అవసరం ఉంది. త్వరలో దాన్ని కూడా అమలు చేసే ప్రక్రియలో భాగంగా కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకునే ప్రక్రియలో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చారో ఆ హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందనే దానిలో ఎటువంటి సందేహం అనేది లేనే లేదు. ఇప్పటివరకు 5 హామీలు అమలు చేయడం జరిగింది. ఆ రోజు కూడా త్వరలోనే అమలు చేసే ప్రక్రియలో ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రజలు కూటమికి దాదాపు 164 సీట్ల ఆధిక్యాన్ని ప్రజలు ఇచ్చారు. కాబట్టి ప్రజా మద్దతు నిలబెట్టుకునే విధంగా ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.